హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎల్స్ స్టేట్మెంట్. అసలు ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కూడా చెప్పుకున్నాం. ఎల్స్ స్టేట్మెంట్ అంటే మనకు కండిషన్ అనేది ఫాల్స్ అయితే మాత్రమే అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూద్దాం. మనం ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే అందులో ఉన్న స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుద్ది. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతాయి. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతాయి ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఇఫ్ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అవుతే ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో ఏ స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుద్ది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. ఇఫ్ కండిషన్ సపోజ్ ఫాల్స్ అవుతే ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫస్ట్ ఇంటీజర్ తీసుకున్నాం. a = 20. మనం a అనే వేరియబుల్ తీసుకున్నాం. మనకి ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. 20 అనే వాల్యూ నేను తీసుకున్నాను. ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో ఏంటి a = 20 అని చెప్పి మనం తీసుకున్నాం. ఇఫ్ కండిషన్ ఇఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకున్నాం. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ a ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఏ వాల్యూ ఎంత మనకి 20 గ్రేటర్ దెన్ 10. 20 అనేది 10 కన్నా పెద్దది అయితే ఈ కండిషన్ ట్రూ అయింది. 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఏంటి a ఈజ్ గ్రేటర్ దెన్ 10. మనకి ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవద్దని చెప్పుకున్నాం. ఏం ప్రింట్ అవద్దు మనకి ఇప్పుడు a ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని చెప్పి మనకి అవుట్పుట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ 5 అనే వాల్యూ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుద్ది 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ a ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏలో ఏముంది వాల్యూ 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయాలి. ఏంటి 5 అన్నది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10 కాదు, ఇది ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ స్టేట్మెంట్ అసలు చూడదు. ఇది ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వెంటనే ఇంకా ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఇందులో ఏం ప్రింట్ చేయదు, అసలు చూడదు. ఈ కండిషన్ వన్స్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లోకి వచ్చేసి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. మనకి ఎల్స్లో ఏం స్టేట్మెంట్ ఉంది a ఈజ్ లెస్ దెన్ 10. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 5 అనే వాల్యూ తీసుకున్నాము. 5 అనే వాల్యూ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్స్లో ఫాల్స్ అయ్యింది, ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చింది. ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. a ఈజ్ లెస్ దెన్ 10 అని చెప్పి ప్రింట్ అవుద్ది మనకి. చూడండి, చాలా ఈజీగానే ఉంటాయి ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ ఏంటి ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. a = 5 అని చెప్పి తీసుకున్నాం వాల్యూ. 5 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అప్పుడు ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయదు. ట్రూ అయితే మాత్రమే ప్రింట్ చేస్తుంది ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చేసి ఆ ఎల్స్ కండిషన్లో ఏ స్టేట్మెంట్ ఉంటే దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. మనకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది a ఈజ్ లెస్ దెన్ 10 అని చెప్పి మనకు ప్రింట్ అవుద్ది. ఎల్స్కి మనకి కండిషన్ ఏమి ఉండదు. ఇక్కడ మనం ప్రోగ్రాంలో ఎంటర్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్కి స్టేట్మెంట్కి మనకి స్పేసెస్ అనే ఉండాలి, గ్యాప్ ఉండాలి. ఈ స్పేసెస్ అనే గ్యాప్ లేకపోతే మనకి ఇక్కడ నుంచి ఎంటర్ చేసేస్తే మనకి ఇంటెంటేషన్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎల్స్. Thank you, friends.